బీజేపీ ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రూటు మార్చినట్లు కనిపిస్తున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్లాలని అనుకుంటున్నారు. చంద్రబాబు నేతృత్వ పార్టీ కూడా ఆయన్ను చేర్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరిని పంపించేయాలి, ఎవరిని చేర్చుకోవాలో చంద్రబాబుకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. అటు తీన్మార్ మల్లన్నకు, ఇటు టీడీపీకి కొన్ని అవసరాలు ఉన్నాయి. మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండలేని పరిస్థితిని ఆయనే కొని తెచ్చుకున్నారు. పిలిచి టికెట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డిపైనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బీసీ కులగణనలో మోసాలకు పాల్పడ్డారని అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి రేవంతే ఆఖరి సీఎం అని ప్రకటించేశారు. మల్లన్న తీరుపై ఆగ్రహం చెందిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దాంతో మల్లన్న వేరే ఆప్షన్స్ వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బలపడేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో జనసేన బీజేపీతో కూటమిగా పోటీ చేస్తే అద్భుతాలు సృష్టించే వీలుందని టీడీపీ నమ్ముతోంది. పైగా ఆ పార్టీకి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సాలిడ్ గా కేడర్ ఉంది. ఆ కేడర్ బలంతో ఎమ్మెల్యేలను గెలిపించుకునేదాకా వెళ్లొచ్చు. కాకపోతే ఖచ్చితమైన ఫలితాలు రావాలంటే మాత్రం బలమైన నాయకుడు, మరో బలమైన వాదం అవసరం. టీడీపీకి బీసీ పార్టీ, బీసీ సంక్షేమానికి పనిచేసే రాజకీయ వ్యవస్థ అన్న పేరు ఉంది. తీన్మార్ మల్లన్న కూడా ఇప్పుడు బీసీ మంత్రం పఠిస్తున్నారు. స్వయంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మల్లన్న బీసీలకు త్వరలోనే రాజ్యాధికారం వస్తుందని జోస్యం చెబుతున్నారు. అందుకే టీడీపీకి మల్లన్నకు పొలిటికల్ కెమిస్ట్రీ బాగా కుదిరే అవకాశాలు ఉన్నాయి. టీడీపీకి వ్యూహకర్తగా పనిచేసే రాబిన్ శర్మ ఇప్పుడు తీన్మార్ మల్లన్న వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. మల్లన్నను పార్టీలో చేర్చుకుని తెలంగాణ శాఖ పగ్గాలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో లబ్ధికి అవకాశం ఉంటుందని రాబిన్ శర్మ భావిస్తున్నారు. అదే విషయాన్ని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. చంద్రబాబు వెంటనే ఓకే చెప్పకపోయినా సానుకూలంగానే ఉన్నట్లుగా ఆయన బాడీ లాంగ్వేజ్ను బట్టి రాబిన్ శర్మ అర్థం చేసుకున్నారు. ఒకవేళ మల్లన్న టీడీపీలో చేరితే అది తెలంగాణ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి తెలంగాణలో బలపడేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు, పరపతి, బలం ఉంది. కాకపోతే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే మల్లన్నను టీడీపీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.